అక్కడ ఉన్న స్టోరీ షేప్ మారిపోయింది మొత్తం. రైట్ నౌ వీఆర్ ఎట్ విరూపాక్ష టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లార్జెస్ట్ గోపురం. అలాగే రౌండింగ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి అంజనాద్రి హిరుడు కనిపిస్తుంది ఉంది కదా. కనిపించే ఆయన పేరు లక్ష్మి అన్నమాట. సాధులకు పంపి खाना खाते थे वहाँ पे प्लेट कैसे ना प्लेट के वैसा स्टोन के ऊपर. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోయే ప్లేస్ వచ్చి కడలికాలు గణేష్ టెంపుల్ అన్నమాట. ఇది ఒక 4.5 మీటర్ ఉన్న మొనోలిథిక్ రాక్ అన్నమాట. పెద్ద ఒక స్టోన్, సింగిల్ స్టోన్ తోనే ఆ స్టాచ్యూ అయితే ఉంది. ఇది 16th సెంచరీలో కట్టింది అనమాట. కానీ ఒకసారి ఆలోచించండి, శ్రీకృష్ణదేవరాయల కాలం ఇంకా అంతకు ముందు కాలము ఇంకా ఎంత ఉంటుండే. ఇంత డ్యామేజ్ చేసిన తర్వాత కూడా ఇంత మనకి ఉన్నాయంటే ఇంకా అంతకుముందు ఇంకెంత ఉంటుండే. సో నాకైతే మస్తు ప్రౌడ్ అనిపిస్తుంది దాని ప్లేసెస్ చూస్తూ ఉంటే. ఎందుకంటే మన దగ్గర ఏం లేవు చూడడానికి అనుకుంటాం, కానీ చాలా ఉన్నాయి. దిస్ ఈస్ 4. గణేష్ టెంపుల్ నుంచి విరూపాక్ష టెంపుల్ ఈజీగా కనిపిస్తుంది మనకి. కాకపోతే మనకి అక్కడ పక్క నుంచే రోడ్ ఉంటది అనమాట. ఆ రోడ్ పక్క నుంచి ఆ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటది, అటు నుంచి పోవాలని ఉంటది. ఇప్పుడు మనం ఆడికే పోదాం. నెక్స్ట్ మనకి గణేష్ టెంపుల్ పక్కనే విరూపాక్ష టెంపుల్ కూడా ఉంది. మనం నెక్స్ట్ ఆడికే పోదాం. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట హంపీలో. సో గణేష్ టెంపుల్ కూడా చాలా మంచిగా ఉంది, చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ ఇన్ఫాక్ట్. సో జస్ట్ లైక్ ఇంకా నరసింహస్వామి స్టాచ్యూ లాగా, ఇంకా శివలింగం లాగా చాలా మంచి టెంపుల్ అయితే. ఇది చూడొచ్చు మీరు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కాడలికీలు గణేష్ టెంపుల్. అండ్ మీకు హేమగుండ టెంపుల్స్, కృష్ణ టెంపుల్ ఉంటాయంట. మేబీ అవనుకుంటా, అవే అనుకుంటా మేబీ. రైట్ నౌ వీఆర్ ఎట్ విరూపాక్ష టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లార్జెస్ట్ గోపురం. చూడండి ఒకసారి, ఇదే పెద్ద గోపురము. పక్కన చూసుకుంటే మనకి రథం కూడా ఉంది, చాలా పెద్ద ఉంది. అండ్ కొంచెం రీసెంట్ గా ఫినిషింగ్ చేసి అనుకుంటా, పెయింట్ వేసి చాలా కొత్తగా ఉంది. సో ఇప్పుడు మన టెంపుల్ వరకు వెళ్దాము. సో రైట్ నౌ వీఆర్ ఇన్సైడ్ ద విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 7th సెంచరీలో కట్టింది అనమాట, ద్రవిడియన్ స్టైల్లో. అండ్ ఇక్కడ లోపల వాటర్ బాటిల్స్ అవి కూడా అలో చేయనియరు, మొత్తం బయటనే పెట్టి రావాలన్నమాట. దీనికి టికెట్ ప్రైస్ కూడా ఉంది. టికెట్ అక్కడ బయటనే పే చేయాలి. సో లోపలికి చూద్దాం ఇప్పుడు ఏమేమి టెంపుల్. ఈ టెంపుల్ లోపల ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లక్ష్మి అనే ఎలిఫెంట్ ఉంటుంది అనమాట. సో ఆ మధ్య మనకి న్యూస్ లో వచ్చింది సంథింగ్ ఏదో అయిందని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళి మనము లక్ష్మణుడు కలుద్దాము. చూసుకుంటే వెనకాల ఉంది కదా, అదే లక్ష్మి అనమాట, ఏనుగు. ఇప్పుడు ఆ లక్ష్మిని కలుద్దాము. ఉంది కదా, కనిపించే ఏనుగు పేరు లక్ష్మి అన్నమాట. అందరూ ఆమెకు డబ్బులు ఇస్తా ఉంటారు అనమాట, డబ్బులు కలెక్ట్ చేసి అతనికి ఇస్తా ఉంటది. ఏనుగు పేరు లక్ష్మి అన్నమాట. చాలా మంచి అనిపించింది నాకు. నేను కూడా డబ్బులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నా. ఇప్పుడే విరూపాక్ష టెంపుల్లో లక్ష్మీ దర్శనం అయిపోయింది, ఇంకా శివయ్య దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చిన. బయటకు వస్తే పెద్ద కొనేరు అనమాట, చాలా మంచిగా ఉంది. సో ఈ టైం అయితే 5 అవుతుంది ఈవినింగ్. చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా. ఎండ కూడా తగ్గిపోయింది. సో ఈ టైంలో ఏడికి వెళ్ళినా బాగానే ఉంటది, బట్ ఈ టెంపుల్ రావడం ఇంకా మంచి అనిపిస్తుంది నాకు. సో హంపీ ట్రిప్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్, బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. సో కంపల్సరీ రావాల్సిందే ఈ ప్లేస్ కి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పెద్ద కొండలు అనమాట, చాలా పెద్దగా ఉంది. సో బయటికి రాగానే మనము ఈ దర్శనం అయితే అంటే ఈ కోన అయితే చూడొచ్చు. వాటర్ అయితే కొంచెం మొత్తం గ్రీన్ గ్రీన్ ఉన్నాయి, బట్ చుట్టుపక్కల మాత్రం చాలా నీట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. జనరల్ గా మనకి అన్ని టెంపుల్స్ లో శివాలయంలో ముందు ఒక నంది ఉంటది కదా, కానీ ఇక్కడ మాత్రం 2 ఉంటాయి అనమాట. చిన్న చిన్న 2 నందిలు ఉంటాయి అనమాట, చాలా డిఫరెంట్ ఉంటది. ప్లస్ ఇక్కడ లాంగెస్ట్ ఇంకా విగ్రహం అది ఏమంటారు గోపురం ఉంది.
లక్ష్మి చాలా స్పెషాలిటీ ఇక్కడ. ఈ ట్రిప్ లో మేము లాస్ట్ చేయబోయేది ఆరికల్ రైడ్ అనమాట. ఇక్కడనే విరూపాక్ష టెంపుల్ దగ్గరలో ఒక చిన్న లేక్ లాంటిది ఉంది కదా. ఆ లేక్ లో అయితే చిన్న చిన్న పడవలు ఉంటాయి. దాంట్లో అయితే చిన్న రౌండ్ ఇస్తే ఉంటుంది అనమాట. సో అడిగే పోతున్నాం ఇప్పుడు మేము. దానిలో ఆరికల్ రైడ్ అంటారు. చూడండి ఇక్కడ చూస్తారు కదా, అక్కడే అనమాట. చిన్న చిన్న ఉన్నాయి కదా గంబాలు. సో దాంట్లో అయితే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి అంజనాద్రి హిరుడు కనిపిస్తుంది. ఇది ఆరకల్ రైడ్ చేసే ప్లేస్ అనమాట. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా చూస్తే అంజనాద్రి టెంపుల్ కనిపిస్తుంది అక్కడ. సో నౌ వి ఆర్ గోయింగ్ టు ఆరకల్ రైడ్ హియర్ ఇన్ హంపి. వెనకాల చూస్తారు కదా చిన్న లేక్ అనమాట. దీంట్లో అయితే చిన్న బోట్ లో మేము 8 మంది అయితే పోతున్నాము. ఫేమస్ ప్లేస్. Crocodiles live here in this lake. And we have one of them here is crocodile making vlogs. crocodile vlogs. इधर crocodile है मच्छी बोलते हैं. मेरे मगरमच्छ थी ऐसे इधर नहीं है ना. अन्ना कितना दूर जाता है अन्ना? इधर कितना दूर जाता है ऐसा? लेके जाएंगे. कितना दूर किलोमीटर है क्या ऐसा कैसा? नहीं वहां तक जाके आता क्या? अच्छा वहां तक जाके आता. సార్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ముందుకైతే మనం వచ్చేస్తాం మళ్ళీ. అంతే కదా, అక్కడ ఆగేది ఏం లేదు కదా, పోవడం రావడం అంతే. హాఫ్ అన్ అవర్ రైడ్ సార్ కదా. హాఫ్ అన్ అవర్ రైడ్ కదా. హాఫ్ అన్ అవర్ అవునా? 1 అవర్ రైడ్ అంటే దిగి చూపించేది. అచ్చా 1 అవర్ టైం లేదు చూపించేదాన్ని. టైం లేదు కదా, చీకటి అయిపోతుంది. ఓకే సో కొంచెం మొత్తం బాగర స్మెల్ అంటే వాటర్ నీటి లేదండి కదా స్మెల్. నీటి సార్ ఎండ పొగలలో ఎండ కొట్టింది కదా సార్. ఇలా చేపలు ఉంటాయా? చేపలు ఉన్నాయి సార్. हिंदी में भी ट्रांसलेट करो. क्या करते काटना वीडियोस में उधर 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 वो थोड़ा ये हाथ का असली हाथ. क्या बात है. तिकडे जाऊ ना, तिकडे बघू ना काय तिकडे जायचंय ना. उधर ले लो. రౌండింగ్ అనమాట. ఒరకిల్ స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి ఇప్పుడైతే బోట్ అయితే వచ్చింది. అక్కడ వరకు అనమాట ట్రావెల్ చేయలేదు మనం. ఆ ప్లేస్ కదా అక్కడ వరకు. అక్కడ పోయి మళ్ళీ వచ్చేసేయాలి. మెడిటేషన్ టెంపుల్ అది పైన అంటే ఎట్లా పోవాలి? అక్కడ ఆపుతారా మాకు? సార్ ఇక్కడ నుంచి ఫస్ట్ అక్కడ పోయేదానికి బ్రిడ్జ్ ఉంటుంది. మెడిటేషన్ టెంపుల్ కింద పడిపోయింది సార్ అంతా. అచ్చా మళ్ళీ కడతారు తర్వాత మెడిటేషన్ పాయింట్ అంట. ఇక్కడ నుంచి అక్కడ బ్రిడ్జ్ ఉండేనంట ఫస్ట్ ఉడింది. అది కూలిపోయిన తర్వాత మళ్ళీ కట్టలేదు ఇప్పటి వరకు. ఇక్కడ కనిపించేది ఆ స్టోన్ అయింది కదా, అది వాటర్ ఫ్లోర్స్ కి అట్లా అయిపోయిందంట. అది చూస్తారు కదా వాటర్ ఫ్లోర్ కి అక్కడ ఉన్న స్టోన్ షేప్ మారిపోయింది మొత్తం. कोरोना टाइम में साधु वाले खाना खाते थे कि नहीं समझ रहे. साधु लोग वहाँ पे खाना खाते थे, वहाँ पे प्लेट से ना, प्लेट के वैसा स्टोन के ऊपर प्लेट बना खाना खाते थे. पानी डालो तो क्लीन होकर नीचे आएगा सर. नीचे आए तो फिश खाता था, पाउडर भी वेस्ट होता है. अच्छा वेरी गुड स्टोरी. इधर दिख रहा है सर. अच्छा परशुराम का मूर्తి अंदर. సో ఎలిఫెంట్ పడుకున్నట్టుగా ఒక షేప్ అయితే ఉంది. ఇక్కడ వేల్ अच्छा कलर देखना सर. मानसून में आता है क्या? मानसून बारिश आती है तभी. అక్కడ కనిపిస్తుంది కదా మీకు నంది. అక్కడ 2 నందులు అనమాట, చిన్నది పెద్దది నంది. దాని ఆపోజిట్ లోనే స్ట్రైట్ గా చాలా దూరంలో అయితే 1108 నందులు అయితే ఉన్నాయంట, శివలింగాలు అయితే ఉన్నాయంట. కానీ మనం డైరెక్ట్ పోలేము, కొంచెం దూరం అది. ఇక్కడ ఉన్నది లక్ష్మీ మందిర్ అంట, లక్ష్మీదేవి టెంపుల్. అక్కడ చూసుకుంటే అక్కడ అన్న ఏం టెంపుల్ అన్నది పైన? ఆ పైన బ్యాలెన్సింగ్ స్టోన్ అది ఎడ్జ్ పైన ఉంది. అదే మహాబలిపురం కూడా వదిలేదు కదా సేమ్, అది చాలా పెద్ద ఉంది అది. అన్న పత్తర్ గిరా నీ కभी नहीं गिरा. సో ఇప్పుడే ఆరకల్ రైడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడతో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మన రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అక్కడ నుంచి. మధ్యలో వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా డిన్నర్ లాంటివి చేస్తాము. సో ఇది మన హంపి ట్రిప్ లో ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేసినాము మనకున్న టైంలో.
సో నైట్ ఇక్కడే స్టే చేసినాము. దిస్ ప్రాపర్టీ ఇస్ వెరీ నైస్. సో వీఆర్ ఆల్ గెటింగ్ రెడీ. బ్యాగ్స్ రెడీ అయిపోయినాయి, ఇంకా లగేజ్ అంతా రెడీ అయిపోయింది. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హైదరాబాద్. టైమ్ ఇస్ అరౌండ్ 11 o'clock in the night. 12 हो गया? अरे हाँ 12 o'clock, yeah 12 o'clock. So we'll be probably reaching by 8 o'clock. चलो भाई, सी इधर तो मैं लगेज पैक कर दिया. हेलमेट गोप्रो रेडी हो गया. चलो चलो भाई, लेट्स गो. ఇదే ప్రాపర్టీ మేము నైట్ స్టే చేసింది ఇక్కడనే. చూసారు ఎట్లుందో, ఇట్స్ వెరీ నైస్. సో KTM Adventure 390, Honda Highness, Pulsar 250 and Aprilia 457. और क्या Himalayan 411 है ना, Himalayan 411. So we are all getting ready. ఇంకో 5 minutes వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి మేము.